ఇంతకుముందు వీడియోలో 2 మ్యాక్రోలు రన్ చేసి టేబుల్‌ని క్రియేట్ చేసుకున్నాం. హెడర్‌ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆ 2 మ్యాక్రోలను ఫస్ట్ నడుపుదాం. రన్ చేద్దాం. ఆల్ట్ F7 ఈ లిస్ట్ వచ్చేస్తది. దీనిలో క్రియేట్ టేబుల్ అనేది మనం మ్యాక్రో క్రియేట్ చేసుకున్నాక దాన్ని సెలెక్ట్ చేసుకొని రన్ చేద్దాం. మన టేబుల్ వచ్చేసింది. మళ్ళీ ఆల్ట్ F7 ఇప్పుడు క్రియేట్ మై హెడర్ అనేటువంటి సెలెక్ట్ చేసుకొని రన్ చేద్దాం. మన హెడర్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ హెడర్లో మనం పేరు మన ఇష్టం వచ్చింది మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు డేట్ ఎట్లా ఆటోమేటిక్గా క్రియేట్ చేయాలి? ఇక్కడ ఫస్ట్ డేట్ మాత్రం మనం ఎప్పుడు కూడా మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి. ఏ రోజైతే ఎంట్రీ స్టార్ట్ చేస్తామో, సపోజ్ వాళ్ళు స్టార్ట్ చేసినామంటే వాళ్ళ డేట్ ఎంత 27/08/2025. ఓకే, ఇప్పుడు మనకు డేట్ ఇవ్వాలనే అన్ని సేల్స్ అయితే ఇవాళ డేటే రావాలి, లేకపోతే రేపటి డేట్ రావాలి. మనం అనుకున్నప్పుడు డేట్ చేంజ్ కావాలి. అక్కడ మనం నవ్వు కానీ టుడే కానీ డేట్ అనే ఫంక్షన్ కానీ ఉపయోగిస్తే అవన్నీ డైనమిక్. రేపు ఆటోమేటిక్గా డేట్లు అన్నీ మారిపోతాయి. అట్లా మారద్దు. దానికోసం నేను ఒక హెల్పర్ కాలం డేట్ చేంజ్ అనే హెల్పర్ కాలం ఉపయోగిస్తాను. డేట్ చేంజ్ ఇక్కడ ఎంటర్ చేస్తే వచ్చేసింది. దీనిలో 1 ఎంటర్ చేస్తే అక్కడ డేట్ చేంజ్ కావాలి. అంటే మనం ఎప్పుడు డేట్ చేంజ్ కావాలంటే అప్పుడు ఇక్కడ 1 ఎంటర్ చేయాలి. దానికోసం మనం ఇక్కడ ఫార్ములా పెట్టుకుందాం. ఏం ఫార్ములా పెట్టుకుందాం? దీనిలో ఇది మొదలు లాస్ట్ సెల్లోకి పోయి ట్యాబ్ నొక్కుదాం. నొక్కి ఇక్కడ ఫార్ములా ఎంటర్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్. ఏంటిది ఇఫ్? ఇక్కడ కనుక 1 ఉన్నట్టయితే, ఇక్కడ కనుక 1 ఉన్నట్టయితే ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ A3 + 1 అంటే పైన డేట్కు ఒకటి యాడ్ చేయమని A3 + 1, లేకపోతే మళ్ళీ A3ని అదే డేట్ పెట్టమని అంటున్నాం. దాని అర్థం అది. మనము బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేద్దాం. ఇక్కడ నెంబర్ వచ్చింది. ఎందుకు నెంబర్ వచ్చిందంటే ప్రతి డేట్కి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ వస్తుంది. మనం డేట్ ఫార్మాటింగ్ చేసినాం అనుకో ఆటోమేటిక్గా డేట్ వచ్చేస్తుంది. వచ్చిందా? ఇప్పుడు మనం ఏమన్నా 27 ఎందుకు వచ్చింది? ఇక్కడ మనం ఏం పెట్టలే. సపోజ్ ఇక్కడ మనం 1 పెడతాం అనుకుందాం, 28 అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది ఎక్సెల్ టేబుల్ కాబట్టి ఈ ఫార్ములా కింద సెల్స్కు ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది.